పార్టీ మారుతున్నారన్న వాదనలను కొట్టిపడేశారు మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాము టీఆర్ఎస్లోకి వెళ్తున్నామనేది గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారమని ఆయన వివరణ ఇచ్చారు. అధిష్టానం ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నారు అని చెప్పి మరీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది. ఎక్కడ పోయినా నాకు ఫోన్ చేస్తున్నారు. చాలామంది నాయకుల్ని కార్యకర్తలు గ్రామాల నుంచి ఫోన్ చేసి అడుగుతున్నారు. అవకాశం ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నల్గొండ జిల్లా ప్రజలకు కానీ మరోమారు నేను విన్నవించేది ఏంటంటే పార్టీ మారే ప్రసక్తే లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పోరాటం సోనియా గాంధీ గారి యొక్క పట్టుదలతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. గత ఎన్నికల్లో కొన్ని పొరపాట్ల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయినా తప్పకుండా 2019లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తానికి నా వంతు కృషి చేస్తానని